మన ప్రభు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి మా అక్కగారిని సెకిల్ అక్కని చూడడానికి హాయ్ అక్క. హాయ్. హాయ్. ఎన్నో సినిమాల్లో మీరు అక్కను చూసి ఉంటారు. ఇటీవల అక్కగారు దేవుని యొక్క స్వరం వినడం, ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీని దర్శించినట్లు తన దాసురాలను అక్కను కూడా దేవుడు దర్శిస్తూ వచ్చాడు. అక్క కొరకు, అక్క ఆరోగ్య కొరకు అన్ని విధాలుగా అనేక స్థలాల్లో అక్కగారు సంపూర్ణంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి అనేక స్థలాల్లో వాడుకోవాలని మరి మనమందరం అక్కగారికి కొరకు మనం ప్రార్థన చేస్తూ వచ్చా. ఈ దినం చెన్నైలో మా సెకిల్ అక్కగారి ఇంట్లో నేను ఉన్నాను. అక్కగారి కొరకు అలాగే వాళ్ళ అక్కగారు కూడా ఇక్కడే ఉన్నారు. మరి మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేస్తారండి. అక్కగారు ఇప్పుడు ప్రభుని నమ్ముకున్నారు. దేవుడు అక్కగారితో మాట్లాడుతూ వచ్చాడు. అక్కగారి యొక్క దర్శనం ఏంటంటే నాకు చెప్తూ వచ్చింది, చెల్లి, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి సంపాలని ఉంది, కానీ ప్రభు కనికరం కలిగిన వాడు కనుక అమ్మ మొట్టమొదటిగా మీలో పాపం లేని వాడు ఎవరో ఆమె మీద రాయి వేయుడేని సెలవిస్తూ వచ్చాడు. కానీ దేవుడు అన్నాడు, అందరు పాపం చేసిన వారు కనుక వారు తప్పితం తెలుసుకొని రాయి వేయకుండా వెళ్ళిపోతూ వచ్చాడు. ప్రభువారు అడిగారు, అమ్మా వారు ఎవరు నేను శిక్షించలేదా అంటే, ప్రభువారు శిక్షించలేదు అమ్మా, నువ్వు వెళ్ళి ఇంకా పాపము చేయకుము అని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. అలాంటి స్థితిలో నుండి మా సెకిల్ అక్క గారిని మీరందరూ ఎదుగుదురు. ఎన్నో సినిమాల్లో ఇటు మలయాళం కానీ, ఇటు తెలుగు కానీ, ఇటు తమిళం కానీ అనేక సినిమాలు నటిస్తూ ఇదినాన యేసుక్రీస్తు అందరికీ ప్రభు, తను ప్రభుని తెలుసుకుంది తన దాసరాల కొరకు. ఎందుకంటే మేము ఇజ్రాయల్, మేమంటే అక్కగారికి ఎంతో ఇష్టం. నన్ను చెల్లి అని పిలి, ఎందుకంటే మా అక్క కాబట్టి మనం ఎంతో ప్రేమిస్తూ వస్తుంది. నేనే కాదు, నా లాంటి వారు ఎంతో మంది అక్క దగ్గర ఇక్కడ ఉన్నారు. అక్క దగ్గర పరిచయం చేస్తూ మరి అక్క కొరకు, అక్క కుటుంబం కొరకు అన్ని విధాలుగా దేవుడు అక్కను ఆశీర్వదించిన నిమిత్తం ఈ దినం అక్కగారి ఇంట్లో ప్రార్థన చేయడానికి దేవుడు నాకు సహాయపడుతూ వచ్చాడు. మరి వచ్చే వారంలో కూడా మా దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువను కూర్చుని సువార్త చెప్పడానికి మా మధ్యకు వస్తుంది అక్క. కనుక మీరందరూ రావాల్సిందిగా ప్రభునామని మనం చేస్తున్నాం. ప్రభుచితమైన త్వరలో అక్కగారు తిరుపతికి వచ్చి మాతో పాటు ఉంటూ అనేక ప్రజలలో దేవుని యొక్క సువార్త చెప్పడానికి అక్క మన మధ్యకు వస్తుంది. అక్క కొరకు, ఆరోగ్యం కొరకు ఇంకా బలముగా దేవుని పరిచయలో వాడుకునే నిమిత్తం ప్రార్థన చేస్తురండి. మరి అక్కగారికి సంపూర్ణంగా, అక్క తెలుగు బైబిల్ చదవలేదు కానీ అక్క తమిళ బైబిల్ బాగా ఇష్టం. పట్టుకోక్క, అక్కకి తమిళ బైబిల్ చాలా ఇష్టం. కనుక అక్క కొరకు మరి ఆ అక్క కొరకు ప్రార్థన చేస్తురండి. మీరందరూ బాగుండాలని అక్క ఆశ. మీరు చెప్పండి అక్క. అవును, నిజం చెప్పాలంటే నాకు వచ్చి నేను ఎప్పుడు బైబిల్ చదవలేదు. తమిళ్లో, ఇంగ్లీష్లో చదువుతాను. నా ఫ్రెండ్ ఒక ఆమె ఇచ్చింది బైబిల్. దాంట్లో పర్టికులర్గా నేను టర్న్ చేసిన పేజ్ ఏమైందంటే, ఇప్పుడు మా చెల్లెలు చెప్పిన కథ, అక్కడ యేసు ప్రభు గారు ఏం చేశారు, ఆ రాయలతో కొట్టకూడదు, మీలో ఎవరు మంచోళ్ళో వాళ్ళ ముందు కొట్టండి అనేది. అది నాకు చిన్నప్పుడు, నాకు తెలిసి 13 వయసు ఏమో, అప్పుడే నాకు ఇది మనసులో పడిపోయింది. ఎంత ఎంత ఆయనకి మనుషుల మీద కనిక్రం, ఎంత అభిమానం, అవన్నీ చూసి నాకు చిన్నప్పటి నుంచే నేను వచ్చి క్రిస్టియానిటీలో మారిపోవాలా అని నాకు అనిపించేది చిన్నప్పుడు. బట్ అప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్స్, మా నాన్న వాళ్ళేమో ముస్లింలు, వాళ్ళు ఒప్పుకోలే. బట్ ఇప్పుడు నాకు ఎక్కడా నన్ను ఎవరు స్టాప్ చేసేదానికి లేరు. సో మనస్ఫూర్తిగా చాలా మాట్లాడాల్సి ఉంది యేసు ప్రభుని గురించి. నేను వచ్చి తిరుపతికి వచ్చి మీ అందరితో ఇది ఆన్ స్టేజ్ మీద మీ అందరికీ నా లైఫ్లో ఏం జరిగింది, ఆ టైంలో నేను యేసు ప్రభుని అనుకున్నాను,
అవన్నీ మీకు నేరులో వచ్చి చెప్తా. మా ప్రేమ కలిగిన తండ్రి, మా నమ్మకమైన దేవ, నీ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామములో 2024 సంవత్సరం నూతన సంవత్సరంలో జనవరి నెల 25వ తేదీ నీ దాసురాలైన మా శకీలక్క వారి యొక్క గృహంలో మీ దాసురాలతో కలిసి ప్రార్థించడానికి, మీ దాసురాలు రక్షించేందులకై నీ స్తోత్రములు. శిలువకు వచ్చిన నశించిన వారికి చరిత్రముగా ఉంది, రక్షించబడిన పాపికి దేవుని యొక్క శక్తి. వన దేవా, సమరయ స్త్రీని ఏ రీతిగా మీరు రక్షిస్తూ వచ్చారు, మా అక్కను కూడా మీరు రక్షించినదులకై, మీరు ప్రాణం పెట్టినదులకై యేసుక్రీస్తు నిజమైన దేవుడు, సర్వాంతర్యామి, శక్తిమంతుడు. మీ దాసురాలకు ఇచ్చిన ఆరోగ్యం కొరకై మీ స్తోత్రములు. త్వరలో మీ దాసురాల అక్క ప్రభువా తిరుపతికి సాక్ష్యం చెప్పడానికి వస్తుండగా సహాయపడండి. మా తండ్రి, మీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి పవిత్రపరుస్తూ చుందులకై పొందనాలు. సమస్తాన్ని ధీమకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా చేదురని యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్లాడండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.